హలో అండి, వెల్కమ్ టు సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. సో ఆల్రెడీ ఫ్యూ చార్ట్స్ ఓపెన్ చేసి ఉంచానండి. అనలైజ్ చేద్దాం కోటెక్స్లో ఎలా ఉంది అనేసి. మార్కెట్ ఈస్ వెరీ బ్యాడ్ కరెంట్ సిచ్యువేషన్లో గైస్, సో బీ కేర్ఫుల్. లెవెల్స్ అస్సలు రెస్పెక్ట్ చేయట్లేదు, చాలా కేర్ఫుల్గా ట్రేడ్ తీసుకోవాలి. లాంగ్ వేక్స్, హ్యూజ్ వొలటాలిటీ అండ్ ఒక 2-3 డేస్ నుంచి యుఎస్ క్రిప్టో ఇవి టారిఫ్స్ వల్ల, ట్రంప్ టారిఫ్స్ వల్ల ఫారెక్స్ కరెన్సీ పేర్స్ అయితే చాలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఓకే, చూద్దాం ఇలాంటి చండాలమైన మార్కెట్లో ఏమైనా అట్లీస్ట్ వీ కెన్ ట్రై టు ఫైండ్ వన్ ట్రేడ్ ఆర్ నాట్ ప్రాపర్గా. ఒక లాస్ అయితే దట్స్ ఫైన్, బట్ రికవరీ చేయడానికి ఏమైనా ఆప్షన్ ఉందా లేదో కూడా చూద్దాం. ఓకే, ఏదైనా లెట్స్ అనలైజ్ ద ట్రేడ్స్. ఓకే, ఇది వన్ ఆఫ్ ద కీ లెవెల్ అని మార్క్ చేశాను మార్కెట్. ఓకే, నెక్స్ట్ ఇది ఫర్ షూర్ నేను బై సైడ్ వెళ్తాను, చూద్దాం ఏమవుతా. ఒకవేళ ఇది కనుక ఫెయిల్ అయితే, ఈక్వల్ ఇది డీప్ రెడ్ అయితే, నేను నెక్స్ట్ క్యాండిల్ పక్కాగా రెడ్కి వెళ్తాను. యాక్చువల్గా ఇదే గ్రీన్ వెళ్ళాలి, బట్ ఏంటంటే బయస్ పవర్ కూడా ఉంది. సారీ, సెల్లర్స్ ఈ రేంజ్ నుంచి స్ట్రాంగ్గా ఉన్నారు, సో మేబీ దట్ వాస్ ద రీజన్. ఓకే, ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉన్నారు, బట్ షుడ్ బి ట్రాప్ క్యాండిల్ పక్కాగా. స్ట్రాంగ్ సెల్లర్స్ రిస్క్ చూసి తీసుకుందాం. ఈ లెవెల్కి వస్తే విల్ టేక్. ఓకే, ఐ టుక్ అప్. ఓకే, ఇంకొద్దిగా సేఫ్ సైడ్ కొద్దిగా ఆలోచించి తీసుకొని ఉంటుంటే మనం ఈ లెవెల్ దగ్గర కొద్దిగా చిన్నది ఈ లెవెల్ కింద నేను తీసుకోవాల్సిందే. ఓకే, ఒకవేళ ఇది మినిమం స్మాల్ రెడ్ డోజీ ఆర్ ఇట్ షుడ్ బి ఏ గ్రీన్ క్యాండిల్ ఆర్ ఈ లెవెల్ పైన. ఒకవేళ ఈ లెవెల్ ఆర్ లెవెల్ కింద క్లోజ్ అయితే పక్కాగా నెక్స్ట్ది మనం మళ్ళీ బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. యా, బట్ రిజెక్షన్ అయితే తీసుకోవాలి, చూద్దాం. లెట్స్ వెయిట్ టిల్ లాస్ట్ సెకండ్, డోంట్ నో వాట్ గోనా హ్యాపన్. ఓకే, యా, విన్. ఓకే, సో పాయింట్ ఏంటంటే, ఆగండి, ఐ విల్ గివ్ యూ. ఇది ఒకవేళ మళ్ళీ ఇప్పుడు కరెంట్ క్యాండిల్ ఇది దగ్గరకు వస్తే నేను మళ్ళీ బై సైడ్ వెళ్తాను. ఓకే, కమాన్ క్యాండిల్ లెవెల్ టచ్ అయితే చాలు. యా, ఓకే, యా, సేమ్ ఇదేంటి మనకి ఇక్కడ ఇది ఒక లెవెల్, ఇక్కడ నుంచి బయర్స్ వచ్చారు అండ్ నాకు ఇక్కడ ఏంటంటే ఈ లెవెల్ నుంచి సెల్లర్స్ వీక్ అయ్యారు. ఇందాక చూసారా, ఈ లెవెల్ దిగి సెల్లింగ్ క్యాండిల్ వచ్చినప్పుడు కింద నుంచి బయర్స్ యొక్క ప్రెషర్ నాకు కనిపించింది. సో ఒకవేళ అంటే నేను ఇది కంపల్సరీ గ్రీన్ క్యాండిల్ అని చెప్పట్లేదు, ఒకవేళ ఇది సెల్లింగ్ క్యాండిల్ అయినా ఇట్ షుడ్ బి ఫర్ ష్యూర్ క్లోజింగ్ అబౌవ్ దిస్ లెవెల్. అందుకే నేను కిందకు వస్తే తీసుకుంటా అని చెప్పాను. ఓకే, చూద్దాం, పైనే క్లోజ్ అవ్వాలి 200%. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. యా, ఓకే, డీప్ ఇన్, గుడ్. సో మీకు ఆల్రైట్, మళ్ళీ రెండు ట్రేడ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్ మీ పాయింట్ ఇట్ అవుట్ ప్రాపర్లీ. ఇందాక నేను ఫస్ట్ యాక్చువల్గా నేను దీని మీద ఎందుకు బై సైడ్ వెళ్ళాను అంటే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, చూడండి, ఇది ఒక రెసిస్టెన్స్ జోన్, రైట్? జనరల్గా ఏమవుతుంది అంటే ఈ టార్గెట్ ఎక్కడ ఉంది, ఇది యాక్చువల్ టార్గెట్, కరెక్ట్? స్వింగ్ హై. కానీ మార్కెట్ ఏం చేసింది, ఈ ఈ ఈ యొక్క రెసిస్టెన్స్ జోన్ నుంచి కిందకు వచ్చేయడం స్టార్ట్ చేసింది.
నేను ఈ ఒక్క రెడ్ క్యాండిల్ చూసాక నేను ఫర్ షూర్ నెక్స్ట్ ఈ క్యాండిల్ యాక్చువల్ రెడ్ అయింది, ఈ క్యాండిల్ మార్కెట్ టార్గెట్ రీచ్ అవుతుంది ఇక్కడ దాకా అనుకుని అందుకే బై సైడ్ వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ చెప్పా కదా కొద్దిగా లెవెల్స్ ఒక్క మార్కెట్ ఇస్ లిటిల్ బై సెల్లర్స్ ఆర్ టూ స్ట్రాంగ్ ఐ థింక్. సో ఏం చేశారు, ఈ రెసిస్టెన్స్ నుంచే స్ట్రాంగ్గా కిందకు వచ్చేసారు. ఓకే, సో హౌ డిడ్ ఐ టేక్ నెక్స్ట్ ట్రేడ్? ఇక్కడ ఫెయిల్ అయ్యాం, ఓకే ఫైన్, నో ప్రాబ్లం. బట్ మనకి ఇంకొకటి తెలుసు, ఈ లెవెల్ అనేది ఒక సపోర్ట్ లెవెల్లో యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా సెల్లర్స్ వచ్చారు, బట్ ఇక్కడ నుంచి మనకి బయింగ్ మళ్ళీ కనిపించింది. ఓకే, సో నేనేం చేశాను, మళ్ళీ సేమ్ సెల్లర్స్ వచ్చారు. సో నేను ఏం చేశాను, ఈ సెల్లింగ్ క్యాండిల్లోనే నేను కంప్లీట్గా గ్రీన్ క్యాండిల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మన ఆల్రెడీ ఎప్పుడు ట్రేడ్ చేస్తుంటే లెవెల్ దగ్గర ఎంట్రీ అనేది చూసుకొని నేను ఏం చేసా, ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాను, ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర. ఇది విన్ అయ్యాను. నేను ఈ రిజెక్షన్ అబ్జర్వ్ చేసి ఈ క్యాండిల్ మీద మనకి ఏదైతే రిజెక్షన్ కనిపించిందో కింద నుంచి చూస్తే, మీరు విక్ చూసారు కదా, విక్ క్లియర్. ఈ క్యాండిల్ మీద మనం ట్రేడ్ తీసుకున్నాం, కింద అబ్జర్వ్ చేయండి, విక్ చూడండి, ప్రెషర్ కనిపించింది నాకు, బయర్స్ ప్రెషర్ కనిపించింది ఈ లెవెల్ నుంచి. సో నేనేం చేశాను, మళ్ళీ బై సైడ్ తీసుకున్నాను. బట్ ఈసారి ఇంకా కొద్దిగా సేఫ్ సైడ్ ఉండడానికి లెవెల్ కింద నుంచి బై సైడ్ తీసుకున్నాను ఈ క్యాండిల్ మీదే. దో ఇట్స్ ఎ గ్రీన్ డోజీ, ఐ మీన్ రెడ్ డోజీ, బట్ స్టిల్ ఇట్స్ ఏ వన్ బికాస్ మన లెవెల్ ఎంట్రీ ఇస్ సో గుడ్. సో అది ఈ రెండింటికి ఎక్స్ప్లెనేషన్. ఓకే, let me switch back to 10. ఇప్పుడు ఈ మార్కెట్స్ ఏంటంటే చూసారు అసలు, వాట్ ద హెక్ ఇస్ దిస్, ఏంటిది అసలు, ఇలాంటి మార్కెట్లో ఎవరు ట్రేడ్ చేసుకోవాలి చెప్పండి. ఫారెక్స్ వాళ్ళకి అయితే ఇది మేబీ ఇట్స్ వాళ్ళు కూడా ట్రాప్ అవుతుంటారు. నేను ట్రై చేస్తున్నాను కదా ఫారెక్స్ కూడా, చాలా ట్రాప్స్ జరుగుతున్నాయి. అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు మేబీ ఉంటే మేబీ, బట్ ఫ్రెషర్స్ లాంటి మనం అలాంటి ఈజీగా ట్రాప్ అయిపోతాం. ఈ మార్కెట్ చూసారా, కంటిన్యూస్ సెల్లర్స్ స్టిల్ హియర్, అన్ఇమాజినబుల్. ఇది వెరీ వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్. అంటే ఇలా అందరూ ఈ లెవెల్ నుంచి కూర్చున్నట్టు ఉన్నారు, ఇది రాగానే మనం దిగిపోదాం అనేసి. ఇన్ని సెల్లర్స్ వచ్చినప్పుడు ఎక్కడ తెలుసు చాలా మంది ట్రాప్ అవుతారు. ఇది ఒక ఏంటి సపోర్ట్, కరెక్ట్. ఇక్కడికి వచ్చినప్పుడు మార్కెట్ బై సైడ్ వెళ్దామని ఈ లెవెల్ నుంచి ప్లాన్ చేస్తారు, ఫెయిల్. మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ. ఓకే, ఇక్కడికి వస్తే మార్కెట్ మనం ట్రై చేద్దాం ఏమైనా ఆప్షన్ ఉంటే. ఓకే, డ్రా horizontal line. ఓకే, డెఫినెట్లీ నాకు తెలిసి ఇది వర్క్ అవ్వదు, ఈ లెవెల్ నుంచి స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి. దీన్ని ఇంకోలో కూడా వాడచ్చు. ఒకవేళ ఈ క్యాండిల్ ఈ లెవెల్కి వెళ్తే నేను మళ్ళీ సెల్ సైడ్ వెళ్తాను. ఓకే, దీనిలో పెద్ద లాజిక్ ఏం లేదు, నేను సెల్లర్స్ యొక్క పవర్ని యూస్ చేసుకుంటున్నాను అంతే. చూద్దాం ఏమవుతుంది అనేది. ఎందుకంటే పాయింట్ ఏంటంటే మనకి తెలుసు ఈ స్వింగ్ లో అనేది ఇక్కడ ఉంది. సో మార్కెట్ కంపల్సరీగా ఇక్కడికైతే రావాలి, రైట్, అదొకటి. అండ్ నెక్స్ట్ ఏంటంటే పైన ముందు క్యాండిల్ గ్రీన్ డోజీ అయింది. బయర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు దేనికో ఫర్ సమ్ రీజన్ ఎంటర్ అవ్వడానికి, బట్ చూస్తే ఇక్కడ నుంచి చూడండి ఎంత ప్రెషర్తో సెల్లర్స్ మళ్ళీ కింద పుష్ చేశారు. సో అంత ప్రెషర్ అక్కడే సెల్లర్స్ చూపించినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ డెఫినెట్గా సెల్ అవ్వాలి. సో నేను ఆ రీజన్తోనే సెల్ సైడ్ వెళ్ళాను. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, మేబీ ఇట్ విల్ బి డోజీ ఆల్సో, ఐ డోంట్ నో. డోజీ అయింది బట్ స్టిల్ వి వన్. బట్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇదే, సింపుల్ లాజిక్, దీనిలో ఏం లేదు. స్ట్రాంగ్ సెల్లర్స్ అంటే మోస్ట్లీ ట్రెండ్ సెల్లింగ్ సైడ్ వెళ్తే మనకి హై ప్రాబిలిటీ విన్ అవడానికి. అండ్ నెక్స్ట్ రీజన్ ఈ క్యాండిల్ మనం చూస్తే పైనుంచి వెరీ గుడ్ ప్రెషర్ ఫ్రమ్ సెల్లర్స్. సో ఒక గ్రీన్ ఇన్వర్టెడ్ హ్యామర్ పడింది ఇక్కడ. ఓకే, సో నాకు ఏంటి అనిపించిందంటే, అంటే ఈ లెవెల్ నుంచి
ఇంకా సెల్లర్స్ ఉన్నారు, బాగానే పుష్ చేస్తున్నారు కిందకి. సో నెక్స్ట్ కూడా ఒక సెల్లింగ్ క్యాండిల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఒక రెడ్ డోజ్ అయింది, బట్ స్టిల్ బై వన్. ఓకే, సారీ if there is any background noise. Okay. Oh god, ఇప్పుడు చూడండి ఇది కూడా GBPAUD వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్ వస్తున్నారు ఇక్కడ నుంచి, స్ట్రాంగ్ సెల్లర్స్, బట్ అక్కడక్కడ బయస్ ఉన్న స్టిల్ స్ట్రాంగ్ సెల్లర్స్. ఇక్కడ కూడా ఫెయిల్ అవుతాం మనం. రీజన్ ఇక్కడ చూస్తే మంత్లీ స్ట్రాంగ్ లెవెల్, రైట్? మంత్లీ ఒక కీ లెవెల్ యాక్చువల్గా. ఇక్కడ నేనైతే ట్రేడ్ చేస్తాను ఫర్ షూర్ ట్రేడ్ చేస్తాను, కానీ లాస్ అయ్యే వాళ్ళం. యాక్సెప్ట్ చేయాల్సింది అన్నిటి దగ్గర మరి వర్క్ అవుతుంది. ఎందుకు అంటే ఈ క్యాండిల్స్ బిహేవియర్ అలా ఉంది, సెల్లర్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నారు. ఇక్కడ జనరల్గా నేను ఎలా ట్రేడ్ చేస్తాను, మన లెవెల్ రీచ్ అవ్వగానే ఇప్పుడు ఏదైతే ఈ బిగ్ రెడ్ క్యాండిల్ కింద బ్రేక్అవుట్ అయిందో దాని మీద నేను బై సైడ్ వెళ్తాను, కానీ బిగ్ లాస్ వస్తుంది. చూడండి మన కీ లెవెల్, బట్ స్టిల్ ఎందుకంటే మేబీ ద రీజన్ ఈస్ స్ట్రాంగ్ సెల్లర్స్, మేబీ అందుకేనేమో. సో బ్రేక్అవుట్ ఇచ్చాక నేను మళ్ళీ ట్రేడ్ చేస్తాను ఎక్కడ. ఓకే, మేబీ బ్రేక్అవుట్ ఇచ్చారు, సో నెక్స్ట్ నాకు ఫర్ ష్యూర్ గ్రీన్ వెళ్తుంది అని చెప్పి. ఎందుకంటే ఇది ఓకే, నాకు చాలా చూడండి ఎంత దారుణంగా ట్రాప్ ఉందంటే ఇక్కడ. ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూపించండి. ఈ క్యాండిల్ చూడండి, కిందన నో విక్ అంటే స్ట్రాంగ్ సెల్లింగ్. నాకు ఇది ఒక ఎగ్జాషన్ క్యాండిల్ యొక్క బిహేవియర్ ఇది. సో ఇంత ఈ స్ట్రాంగ్ లెవెల్ దగ్గర ఒక సెల్లింగ్ క్యాండిల్ వచ్చి మనకి ఎగ్జాషన్ చూపిస్తుంది, అండ్ దెన్ దాని ముందు క్యాండిల్ బయింగ్ ప్రెషర్ చూపించింది. సో ఎవడైనా మామూలుగా ప్రైస్ యాక్షన్ తెలిసినోడు ఈ క్యాండిల్ మీద డెఫినెట్గా బై సైడ్ వెళ్తాడు. యా, దట్స్ ద నార్మల్ వేట్ ఆఫ్ ప్రైస్ యాక్షన్. క్లియర్గా చెప్తుంది మార్కెట్. ఇక్కడ నుంచి బయర్స్ ఉన్నారు, కొద్దిగా వచ్చారు, కింద ప్రెషర్ చూపించారు, అండ్ సెల్లర్స్ పుష్ చేశారు అండ్ వితౌట్ ఎనీ విక్ క్లోజ్ చేశారు. దిస్ ఈస్ ఎ సైన్ ఆఫ్ అన్ ఇన్వర్సల్ క్యాండిల్. వీ హ్యావ్ ఎ కీ లెవెల్, ఇక్కడ నుంచి బయర్ స్ట్రెంత్ ఉంది, ఇది ఒక ఎగ్జాషన్ క్యాండిల్. సో నెక్స్ట్ ఇది బై సైడ్ వెళ్తాం, ఫెయిల్, అంతే. 2 times లాస్, యాక్సెప్ట్ ద లాస్, అంతే. ఒక్కొక్కసారి అలానే అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మనం మార్కెట్ని అడగలేము కాబట్టి ఏం చేయలేం. బట్ ఏంటంటే ఓన్లీ రీజన్ నా దగ్గర ఉండేది అయితే స్ట్రాంగ్ సెల్లింగ్, దట్స్ ఆల్. సో ఇది కూడా మీకు చెప్తుంది ఏంటంటే లాస్ కూడా అవుద్ది. యా, బట్ ఓకే, ఇప్పుడు ఈ కీ లెవెల్ దగ్గరికి మార్కెట్ ఇక్కడ రెస్పెక్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వస్తే అంటే ఇది మన యాక్చువల్గా ఏంటి, ఇది సపోర్ట్ మీ లెవెల్, కానీ ఇక్కడ రెస్పెక్ట్ చేయలేదు, బ్రేక్అవుట్ ఇచ్చింది. మేబీ సపోర్ట్ విల్ బికమ్ యాజ్ రెసిస్టెన్స్. లెట్స్ సీ how it will behave. Okay, ఇది ఒక definitely worth to try, and please observe bias is so strong. ఇప్పుడు మళ్ళీ మనం సెల్ సైడ్ ఇక్కడ వెళ్తే మేబీ లాస్ అవ్వచ్చు. ఓకే, చూసుకొని చాలా జాగ్రత్తగా. ఒకవేళ ఈ బయింగ్ క్యాండిల్ లెవెల్ పైకి వెళ్తే నేను అప్పుడు సెల్ సైడ్ తీసుకుంటాను. ఓకే, చూద్దాం ఎంట్రీ ఎలా పడుతుందో ముందని. ఐ డోంట్ థింక్ మనకి ఛాన్స్ వస్తుంది అని. ఒకవేళ ఈ క్యాండిలే రెడ్ అయిపోయింది అంటే మనం ఇంకా హోప్స్ వదులుకోవడమే. అంటే ఇంకా వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ట్రేడింగ్, అంటే ఇక్కడ మనకి ఇంకా ఆప్షన్ లేదు నెక్స్ట్ క్యాండిల్ మీద ట్రేడ్ చేయడానికి. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. ఓకే, ఇదే ఒక రెడ్ క్యాండిల్ అయిపోతుంది. సో అర్లీ సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు. ఓకే, అర్లీ సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు ఇంత బీభత్సమైన బయింగ్ ప్రెషర్ మధ్యన, అండ్ ఒక ప్రాపర్ లెవెల్ లేదు. సో బై సైడ్ మనం ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సేఫ్టీతో ఇక్కడికి వస్తే కొద్ది కిందకు వస్తే నేను ఈ క్యాండిల్ మీద బయింగ్, ఎందుకంటే మనకి ఇంకా గ్యాప్ ఉంది. కమాన్, ఇది కిందకు వస్తే నేను సేఫ్ సైడ్లో వెళ్దాం అనుకుంటున్నా బై సైడ్. రీజన్ గ్యాప్ ఇస్ స్టిల్ దేర్. ఓకే, సేఫ్టీ కావాలి నాకు, సేఫ్టీ దొరకలేదు, సో ఐ డింట్ ఎంటర్. సో ఆ పాయింట్ ఏంటి, ఓకే ఈ గ్యాప్ పెండింగ్ ఉందా, ఇది ఫిల్ చేయాలి ఫస్ట్ థింగ్. అండ్ బయర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఈ సెల్లింగ్ క్యాండిల్ అసలు ఎందుకు వచ్చిందో తెలియదు, అంటే ఏం లెవెల్ లేదు,
ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా ఒక లెవెల్ లేదు, ఎందుకు వచ్చిందో తెలియదు. లెవెల్ ఇక్కడ ఉంటే మధ్యలోంచి వచ్చింది. సో ఇట్ మీన్స్ ఇట్స్ ఏదో ఒక సెల్లర్, కొంతమంది సెల్లర్స్ కూర్చొని ఎక్కడ అయిపోయారు అంతే. సో మోస్ట్లీ నెక్స్ట్ ఏమవ్వాలి, ఈ లెవెల్ క్రాస్ చేయడానికి బయర్స్ రావాలి. ఓకే, బట్ ఏమైంది, అందుకే నేను ఇది బై సైడ్ వెళ్దాం అనుకున్నాను, బట్ ఇట్ స్ట్రాంగ్ సెల్లర్స్ వస్తున్నారు పైనుంచి. ఓకే, లెట్స్ అబ్జర్వ్ అండ్ లెర్న్. ఓకే, అందుకే నేను సేఫ్టీకి వెళ్దాం అనుకున్నాను. వావ్, దిస్ ఇస్ అన్ఇమాజినబుల్. స్ట్రాంగ్ సెల్లర్స్ కానీ లెవెల్ క్రాస్ చేయలేపారు. సో ఐ విల్ గో ఫర్ బై. విన్ అయితే ట్రేడ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, లాజిక్ ఎందుకు అసలు. చాలా మంది ఐ నో ఇట్స్ ఆపోజిట్ గా ట్రేడ్ వెళ్ళాం, ఇదేంటిది సెల్లింగ్ ప్రెషర్, వెరీ హ్యూజ్ విక్ ఫ్రమ్ అప్ సైడ్. సెల్లర్స్ చాలా పుష్ చేసి కింద పంపించారు. సో నెక్స్ట్ ఎవరు ఎంటర్ రావాలి, సెల్లర్స్ ఎంటర్ అవ్వాలి లాజిక్ ప్రకారం, కరెక్ట్. బట్ నేను ఎందుకు బై సైడ్ ట్రేడ్ తీసుకున్నా, ఎందుకు అంటే ఒక లెవెల్ దగ్గర నుంచే ట్రేడ్ తీసుకున్నా. ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక విన్ అయితే, లాస్ అయితే మై మిస్టేక్. విన్ అయితే ఇది ఈ లెవెల్ బట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, ఏమైంది, రీఫండ్. ఎనీవేస్, ట్రేడ్ అయితే లాస్ అనే నేను కన్సిడర్ చేస్తాను. ఏదో ఒక చిన్న రిస్క్, రీఫండ్ ఒకటి, విన్ ఒకటి. బట్ స్టిల్ ఈ ట్రేడ్ అసలు ఎంకరేజ్ చేయొద్దు. ఇది ఒక డిఫరెంట్ వెరైటీగా ఉందని, కొద్దిగా డిఫరెంట్గా ఉందని ట్రై చేసిన అంతే. దట్స్ ఓన్లీ జస్ట్ ఫర్ ట్రయల్ పర్పస్. దీన్ని కన్సిడర్ చేయొద్దు ట్రేడ్ కింద. ఓకే, డోంట్ ఎవర్ ట్రేడ్ లైక్ దాట్. ఓకే, లెట్స్ కమ్ టు కీ లెవెల్స్. మన ఎయిమ్ ఏంటి, లెర్నింగ్ ఏదో నేర్చుకుందాం అనేసి. సో ఏదో ఇప్పుడు తెలిసింది మనమే కాకుండా కొద్దిగా ఇలా ట్రేడ్ చేసినప్పుడు, అందుకే రిస్క్ తక్కువ, $10. స్ట్రాంగ్గా మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారంటే $100తో ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఓకే, ఓ వావ్. అండ్ ఓకే, సెల్లర్ ఏరియా ఇలా చూస్తే ఓకే, డెఫినెట్లీ ఐ గో ఫర్ బై. రాంగ్ ఎంట్రీ, కిందకు వస్తే మళ్ళీ ఎంట్రీ తీసుకుంటా, బట్ రాలేదు. ఇది విన్ అయితే నేను ఎందుకు బై సైడ్ వెళ్ళానో చెప్తాను. ఓకే, నా ప్లేస్మెంట్ అనేది చిన్న రాంగ్ సైడ్ పడింది. బట్ పాయింట్ ఏంటంటే ఇది గ్రీన్ క్యాండిల్ అవ్వాలి, గ్రీన్ డోజీ అవ్వచ్చు, బట్ ఏ గ్రీన్ క్యాండిల్. ఇట్ షుడ్ బి ఏ గ్రీన్ క్యాండిల్. విన్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ వినండి ఒకసారి. ఇది అబ్జర్వ్ చేయండి, సింపుల్. ఇదేంది, మన ట్రెండ్ లైన్. ఓకే, ఏమైంది, ఈ ట్రెండ్ లైన్ దగ్గర బయర్స్, సెకండ్ టైం బయర్స్ స్ట్రాంగ్ వచ్చారు. ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బయర్స్ ఇక్కడ వీక్ అయిపోయారు. ఇదంతా ఒక కన్సాలిడేషన్ జోన్ అనుకోండి. కొంతమంది వాట్ వి కాల్ దిస్ స్టాక్ ఏరియా, ఏదో పేర్లు ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇది ఒక జోన్. ఈ జోన్ లో స్ట్రెంగ్త్ లేదు. ఇక్కడ ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఇక్కడ ఎంత స్ట్రెంగ్త్, ఇక్కడ స్ట్రెంగ్త్ లో వీక్ అయిపోయారు బయర్స్ వీక్ అయిపోయారని మనకి ఇక్కడ అర్థం అవుతుంది ఈ ఏరియాకి వచ్చాక. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ ఏరియా ఏంటి, దిస్ ఇస్ స్ట్రాంగ్ సెల్లర్ ఏరియా, రైట్. ఇదంతా ఏంటి, మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మనం రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చేసాం. బయర్స్ వీక్ అయిపోయారు. ఇక్కడ ఉన్న బయర్స్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చే వీక్ అయిపోయారు, ఎందుకంటే రెసిస్టెన్స్ ఏరియా దగ్గరకు వచ్చారు. అంటే మనకు క్లియర్గా రెండు సైన్స్ ఉన్నాయి. ఏంటి, సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారని, కరెక్ట్. సో ఏమైంది, ఇక్కడ ఈ ట్రేడ్ మనం తీసుకోము, బట్ ఏమైంది, ఇది ఒక సెల్లింగ్ క్యాండిల్ అయింది. ఈ సెల్లింగ్ క్యాండిల్ ఎందుకు అయిందో మనకు తెలుసు. బయర్స్ ఇక్కడ నుంచి వీక్ అయ్యారు, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేసి. ఇప్పుడు నేను ఎందుకు బై సైడ్ తీసుకున్నా అంటే, ఏమవుతుందంటే ట్రాప్ మీద తీసుకున్నాను అనమాట. ఎప్పుడైతే ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చిందో
అండ్ మనకి ఇది తెలుసు, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా అని. ఇక్కడ ఎవరు రెడీగా ఉంటారు రెసిస్టెన్స్ ఏరియాలో? సెల్లర్స్. వెంటనే ఇక్కడ ఎంటర్ అయ్యారు. గుడ్. ఒక క్యాండిల్, చాలా మంది బ్రేక్అవుట్ ఇద్దాం, ఒక క్యాండిల్ వస్తే నేను నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ అవుతాను, ఫుల్ మనీ పెట్టేస్తారు ఇక్కడ కిందకి సెల్ సైడ్ చాలా మంది. ఇప్పుడు ఈ మనీని ట్రాప్ చేయడానికి ఏం చేస్తారు? ఒక గ్రీన్ క్యాండిల్ ఇస్తారు పక్కాగా. సో నేను అందుకే ఈ ట్రాప్ మెథడ్ చేశాను. అంటే ఏం లేదు, సెల్లర్స్ని ట్రాప్ చేస్తారనమాట. ఇది మొమెంటం కిందకే వెళ్తుంది, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. బట్ ఏమవుద్ది అంటే ట్రాప్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. ఎక్కడైతే చాలా మంది ఎలా అంటే చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని కిందకి సెల్ సైడ్ వెళ్తారనమాట. సో ఈ స్టాప్ లాస్ హంటింగ్ కోసం వెళ్తారు బయర్స్. దిస్ కాల్డ్ హంటింగ్. ఓకే, ట్రాప్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, పేర్లన్నీ వేరే వేరే ఉంటాయి. బట్ పాయింట్ అంటే నేను మామూలుగా ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ట్రాప్. అది నేను ట్రాప్ మీద ట్రేడ్ చేశాను, అందుకే విన్ అయ్యాను. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ట్రాప్ ఆఫ్ హూమ్, బయర్స్ని ట్రాప్ చేస్తారు అంతే. సారీ, సెల్లర్స్ని ట్రాప్ చేస్తారు. కరెక్టే, ఆ సెల్లర్స్ కరెక్టే. ఇగోండి ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కే వస్తుంది సెల్లింగ్, ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, బయర్స్ వీక్ అయ్యారు, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఎవరు? సెల్లర్స్ బ్రేక్అవుట్ కూడా ఇచ్చారు. సో వెంటనే ట్రాప్ ఎవరు అవుతారు? బయర్స్, సెల్లర్స్. ఎందుకంటే ఒక రెడ్ క్యాండిల్ నేను స్ట్రాంగ్గా చూడగానే చాలా మంది ఏం చేస్తారంటే ఉన్న డబ్బులని నెక్స్ట్ క్యాండిల్ మీద చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, నెక్స్ట్ వెళ్ళాలనేసి. కానీ ఎక్కువ మనీ ఇక్కడ పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ట్రాప్ చేయడానికి 2 బయింగ్ క్యాండిల్స్ వచ్చాయి. జనరల్లీ ఒకటి రావచ్చు, లేదు అంటే ఒకే బయింగ్ క్యాండిల్ కొద్దిగా పెద్దగా రావచ్చు. ఇదే బయింగ్ క్యాండిల్ ఇక్కడ దాకా కూడా రావచ్చు, ఎందుకంటే వాళ్ళ స్టాప్ లాస్ పైన ఉంటాయి కాబట్టి. సో కానీ ఇక్కడ ఏమైందంటే అంత బిగ్ క్యాండిల్ రాలేదు, ఇంకొక బయింగ్ క్యాండిల్ తీసుకొచ్చారు, దాని తర్వాత స్ట్రాంగ్ సెల్లర్స్ అగైన్. సో అదొక చిన్న ట్రాప్ అనమాట. మూమెంటం మాత్రం కిందకే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది మనకి ఒక వన్ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ జోన్. ఐ అండర్స్టాండ్. ఓకే, ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అవుతున్నప్పుడు ఇది ఒక ఏం క్యాండిల్ మనకి మీకు తెలుసు. దేర్ ఆర్ 2. ఇది 2 వేస్గా మనం కన్సిడర్ చేయవచ్చు. ఒకటి స్ట్రాంగ్ ఎగ్జాషన్ ఆఫ్ ది సెల్లర్స్, ఎందుకంటే వాళ్ళ పవర్ అంతా ఈ బ్రేక్అవుట్ మీద ఉపయోగించారు, వాళ్ళ దగ్గర మొత్తం డబ్బులు అయ్యి ఉండొచ్చు, నెక్స్ట్ అందుకే బయస్ అయి ఉండొచ్చు. లేదంటే ఇంకొకటి ఏంటి, ఫేక్ బ్రేక్అవుట్ అంటారు. లేదు అంటే ఇది ఒక యూనివర్సల్ క్యాండిల్ అని కూడా మనం అనుకోవచ్చు, ఎందుకంటే కింద నుంచి మనకి ఏ విక్కు లేదు కాబట్టి. ఓకే, సో బట్ స్టిల్ నేనైతే ఎంట్రీ తీసుకొని ఇక్కడ, ఎందుకంటే ఇది ఒక మన స్ట్రాంగ్ లెవెల్ ఏం కాదు, ఇది ఒక సింపుల్ వీక్ లెవెల్. బట్ రెస్పెక్ట్ ఎందుకు చేసిందంటే ఈ క్యాండిల్ యొక్క స్ట్రెంగ్త్ వల్ల అంతే. ఓకే, ఎగ్జాషన్ వల్ల అంతే. ఓకే, ఇంకెక్కడైనా ట్రేడ్స్ దొరుకుతాయి గైస్. ఇదేం నేను ఎడిట్ చేయట్లేదు, ప్రీ రికార్డెడ్ కాదు, ఆర్ ఎక్కడెక్కడో క్లిప్స్ చేయట్లేదు. ఏది కనిపిస్తే ఒక ట్రేడ్ ఎందుకు తీసుకుంటున్నా, ఎందుకు తీసుకోకూడదు చెప్తాను. ఇందాక ముందు ఒకటి చెప్పాను కదా, అసలు తీసుకోదు ఎప్పుడు కూడా, అది జస్ట్ క్యాజువల్ ట్రై అంతే. ఓకే, ఈ మార్కెట్ చాలా చండాలం, మంచి చాపీ మార్కెట్. ఇది స్టాక్ ఏరియా మళ్ళీ ఇలా ఫారెక్స్ బాగా ట్రాప్ చేస్తుంది. మళ్ళీ స్టాక్ ఏరియా ఫుల్ మూమెంటం స్టాక్. ఒకటి ఎప్పుడైతే స్టాక్ ఏరియా వచ్చిందో, ఇదిగోండి సారీ, ఎప్పుడైతే ఈ స్టాక్ ఏరియాలో వచ్చిందో, ఈ ఏరియా ఒకసారి దాటిందంటే మళ్ళీ మూమెంటం స్టార్ట్ అవుతుంది. మూమెంటం ఎలా అంటే మేబీ బ్రేక్అవుట్ కిందకి ఇస్తే సెల్ సైడ్, ఒక బ్రేక్అవుట్ పైకి ఇస్తే బై సైడ్ మూమెంటం ఉంటుంది గ్యారంటీగా. చూద్దామా మనం ఇప్పుడే. ఓకే, ఇది ఒక స్టాక్ ఏరియా, రైట్. లెట్స్ సీ ఎలా బిహేవ్ చేస్తుందో. ఇప్పుడు ఏమైంది, బైక్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇప్పుడు బై సైడ్ ఎంటర్ అవడానికి. ఓకే, లెవెల్ ఇంకా క్రాస్ అవ్వలేదు. ఇది ఓకే, లెవెల్ క్రాస్ అవ్వలేదు. ఐ థింక్ ఇది ఇంకో ట్రాప్. ఇక్కడికి వస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతా. ఓకే, ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ కూడా చెప్తా విన్ అయితే. ఇట్స్ ఎ న్యూ ట్రై అగైన్, కొత్త ట్రై ఇది. ఇది మామూలుగా చేసే మనం బ్రేక్అవుట్ మీద ట్రాప్ కానీ
ఆ ట్రాప్ కాదు, ఇది నేను అనుకోని ట్రై చేస్తాను ఈ ట్రేడ్. సో ప్లీజ్ ఇది కన్సిడర్ చేయకండి మన మెయిన్ ట్రేడ్ కింద. మనం ఓన్లీ కీ లెవెల్స్ మీద ట్రేడ్ చేస్తాం. ఇది ఒకవేళ అందుకే జస్ట్ ఒక ట్రై, ఏదైనా నేర్చుకోవాలంటే మరి ట్రై అయితే చేయాలి కదా, అందుకే చేశాను. అందుకే లిటిల్ రిస్క్. సో ప్లీజ్ అండర్స్టాండ్, డోంట్ ట్రేడ్ ఆన్ దిస్ క్యాండిల్, ఐదర్ ఇట్స్ విన్ ఆర్ లూస్. ఓకే, సో ఇది బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేస్తే ఇది ట్రాప్ అవుతుంది. సో మేబీ నేను అనుకున్న దాని ప్రకారం ఓకే ఇది సెల్లింగ్ అవ్వాలంటే. ఓకే, ఏం లేదు గైస్, నేను ఎలా ఎందుకు ట్రేడ్ చేశాను అంటే ఇది ఒక స్టాక్ ఏరియా రైట్, ఆర్ వెరీ కన్సాలిడేషన్ జోన్ ఆర్ ఏదైనా అనుకోండి, ఇలా ఇచ్చింది రైట్. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ చేయడానికి వెళ్ళింది పైకి, కానీ నేను చూసారా పైనుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ వచ్చింది కదా. అంటే నేను ఏమనుకున్నా అంటే క్యాండిల్ని బయర్స్ని పైకి పుష్ చేయట్లేదు, అంటే సెల్లర్స్ ఇక్కడ దే వాంట్ టు గో డౌన్ సైడ్ అనుకున్నాను, అందుకే ఈ సైడ్ సెల్లింగ్ తీసుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ బయర్స్ మళ్ళీ పుష్ అయ్యారు పైకి. సో ఒక ట్రై అంతే. సో ఇలాంటి పిచ్ దగ్గర మనం ట్రై చేయొద్దు, ఎందుకంటే మనకి క్లారిటీ అయితే లేదు, దీని మీద స్ట్రాటజీ ఏం లేదు, సో బిల్డ్ చేయలేదు. సో ప్లీజ్ ఇగ్నోర్ దిస్ యాజ్ వెల్. ఓకే, ఆల్రెడీ 2 ట్రేడ్స్ అయిపోయి. ఓకే, ఇంకా 2 minutes ఉంది. If I get any trade with proper level, I'll let you know guys again. ప్రతి క్యాండిల్ మీద ట్రేడ్ చేయడం చాలా మంది చేస్తారు. ఐ డోంట్ నో, మేబీ వాళ్ళు ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, బట్ ఐఎమ్ నాట్ దట్ లెవెల్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్. ప్రతి క్యాండిల్ మీద ట్రేడ్ అనేది నా వర్క్ అయితే డిఫికల్ట్. నేను లెవెల్స్ దగ్గరకు వస్తే ట్రేడ్ చేస్తా, లేదంటే ఒక ఇండికేషన్ మార్కెట్ నాకు ఇస్తే ట్రేడ్ చేస్తా, అంతే. ప్రతి క్యాండిల్ మీద ట్రేడ్ చేయడానికి నాకు ఇంకా అయితే రాలేదు. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్. సో ఎవరైనా మీరు ఎందుకు ప్రతి క్యాండిల్ మీద ట్రేడ్ చేయట్లేదు అంటే దట్స్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ దాట్. ఓకే, ఇది అసలు ఇంత కీ లెవెల్ ఉంది కూడా, కొంచెం మార్కెట్ వెరీ బ్యాడ్లీ. ఇది కీ లెవెల్ రీచ్ అవ్వకుండానే మార్కెట్ ఇక్కడ నుంచి చాలా రెసిస్టెన్స్ తీసుకుంది. ఐ డోంట్ నో వై, ఎలా, మధ్యలో ఏమైనా లెవెల్ ఉందా, ఏమీ లేదు. సో హౌ ఓకే, మేబీ గ్యాప్ డౌన్ వల్ల ఇక్కడ కనిపించట్లేదు. మేబీ ఇక్కడ గ్యాప్ డౌన్ కూడా ఒక స్ట్రాంగ్ లెవెల్ అయ్యి ఉండొచ్చు. గ్యాప్ డౌన్ అయ్యింది కదా, అంటే అక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారని. మేబీ దాటి గ్యాప్ డౌన్ కూడా ఒక్కొక్కసారి అవుతుంది. బట్ యా, ఇట్స్ లైవ్ మార్కెట్, సో నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు ఈ గ్యాప్ డౌన్ ఇందాకలా, అందుకే అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి మన లెవెల్ టచ్ అవ్వకముందే మనకి ఇచ్చేసింది రివర్సల్స్ అన్ని. మేబీ దట్ వుడ్ బి ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ దాట్. ఓకే, కమ్ ఆన్. ఓకే, ఇది యా గైస్, మళ్ళీ ఒక ట్రాప్ ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు గెస్ చేసి చెప్పండి ఎట్ సైడ్ నేను తీసుకోవాలి ట్రేడ్ అనేది. ఓకే, కిందకు వస్తే సేఫ్టీ మార్జిన్తో పైకి తీసుకుందాం. ఓకే, ఇది ట్రాప్, ప్రాపర్ ట్రాప్ కింద తీసుకున్నాం. ట్రాప్ కూడా 1+ అవ్వచ్చు, అంటే ఒకవేళ ఇది కూడా రెడ్ అయితే ఐ కెన్ గో ఫర్ నెక్స్ట్ వన్ యాజ్ గ్రీన్. ఓకే, బట్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు తెలుసు. ఇది ఒక ట్రాప్ క్యాండిల్ కింద నేను తీసుకున్నాను. పాయింట్ ఏంటి, ఇది ఒక ట్రెండ్ లైన్ లాగా అనుకోండి, దేర్ ఇస్ ఎ బ్రేక్అవుట్ అనుకోండి, హ్యూజ్ రెడ్ క్యాండిల్, ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ వెరీ హ్యూజ్, స్ట్రాంగ్ సెల్లర్ పవర్ చూపిస్తుంది. బట్ నేనేమనుకున్నా అంటే ఇక్కడ నుంచి ఇదంతా బయర్స్ రైట్. సో అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ లెవెల్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, ఇది కూడా నాకు ఒక కాన్ఫ్లుయెన్స్ దట్ ఈ లెవెల్ బయర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి బయర్స్ వచ్చే చాలా ఛాన్స్ ఉంది, కరెక్ట్. అండ్ మనం ఏంటి ట్రాప్, నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ క్యాండిల్ ఏంటి ఆపోజిట్లో ట్రేడ్ చేస్తాం. సో నాకు ఫస్ట్ కాన్ఫ్లుయెన్స్ ఈ సపోర్ట్, నెక్స్ట్ ఇది ఏంటి నా ఆటోమేటిక్ నా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద ట్రాప్. సో విన్ అయ్యాం. ఆల్ రైట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ గైస్. బాయ్.